హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మా పిల్లలు మా వారు అనుకుంటున్నారు మమ్మీ చికెన్ పచ్చడి, మమ్మతో చికెన్ పచ్చడి చేయమని. ఈరోజు అయితే మాకు వీలైంది. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మేము ఎలా చేసుకుంటున్నాము చికెన్ పచ్చడి. ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ పచ్చడి చేయడం ఎలా తీసుకొచ్చాడు. మేమైతే ఫ్రెష్గా కడిగినాము. ఇదిగోండి ఇలానే దాన్ని పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు అదంతా కలుపుకొని పెట్టుకోవాలండి. డైరెక్ట్ నీళ్ళు వేద్దా? వాటర్ అంతా గుంజినాక దాన్ని ఆయిల్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసి కొంచెం పసుపు వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టాలా? ఫస్ట్ అంటుకోదా మరి? కింద ఏం లేదు కదా, చికెన్లో వాటర్ ఉడుతుంది. ఏంది ఇప్పుడు ఇది? ఒకసారి కలుపుతావా? ఓకే, నీళ్ళు ఊరినాయి అందులో, దాంతో ఉడుకుతుందా? దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? చికెన్ ఉడుకున్నంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. చికెన్ ఉడికిన మనమైతే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకుందామండి. ఇది అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గానే ఉండాలండి చికెన్ పచ్చడిలో అయితే, అట్లయితేనే టేస్ట్ బాగుంటుందండి. చికెన్ పచ్చడి చేయడం ఎలా? ఓకే, నీళ్ళు ఊరినాయి అందులో, దాంతో ఉడుకుతుందా? ముక్కలు పసుపు వేసేటప్పుడు ఉడకబెట్టినప్పుడు వేసినాం కదా, అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడేంది ముక్కలు వేసేసుకున్నావుగా? ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. 2 నిమిషాలు.